ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు రామ్మూర్తి, ప్రణయ్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చింతరాల అరుణ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఏడారి ప్రదీప్, ఉపాధ్యక్షులు గాడి విజయ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల వెంకట్, కార్యదర్శి మాచినేని భాను, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పేపర్ లీకేజ్ కార్యక్రమంపై యావత్ లోకంలో ఉన్న విద్యార్థులంతా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడితే దానికి నరేంద్ర మోడీ చాలా అనువర్షంగా కేంద్ర బలగాలతో ప్రైవేట్ బలగాలతో పెట్టి విద్యార్థులపైన అరాచకంగా దాడులు చేపించడమే కాకుండా టీఆర్ గ్యాసు, వాటర్ పెట్రోలింగ్ వీటన్నిటితో దాడులు చేపించి ఏదో వాళ్ళు దేశద్రోహం చేసినట్టు చిత్రీకరిస్తూ ఈ రోజున విద్యార్థులంటేనే ఇలా ఉంటారు అని కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా చేస్తూ వస్తుంది. దీన్ని మేము యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ రేపు పొద్దున పేపర్ లీకులు, విద్యార్థులు జరిగే ఈ అన్యాయాల పట్ల మాకు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితేనే మాకు న్యాయం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ తరఫున మేము ప్రగాఢంగా నమ్ముతూ రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్స్ లో కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడి యావత్ యువలోకం కానీ విద్యార్థులు కానీ ఉంటేనే రేపు పొద్దున మనందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ విద్యార్థులపైన జరిగిన దాడిని తీవ్రంగా మేము యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా భద్రాచలం మండలంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ది, అదేవిధంగా చిదంబరం గారి, అమిత్ షా గారి దిష్టిబొమ్మలు దానం చేయడం జరిగింది. ఇదే విధంగా రానున్న రోజుల్లో ఇంకా మేము యావత్తు తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. విద్యార్థి లోకమంతా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేపడితే ఈ కేంద్ర ప్రభుత్వం విద్యార్థి లోకం మీద కేవలం నీట్ పేపర్కి నిరసనగా కొన్ని లక్షల మంది నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని కేంద్ర బలగాలతో అమిత్ షా, నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి అమానుషంగా విద్యార్థులపైన దాడి చేయడం జరిగింది. ఏ విద్యార్థి లోకం మీద అయితే దాడి చేశారో అదే విద్యార్థి లోకం రేపు రానున్న 29 ఎలక్షన్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పుకుంది. అటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రజలకు సేవ చేయగలుగుతారో విద్యార్థి లోకాన్ని అర్థం చేసుకుంటే నాయకుడిని యువజన కాంగ్రెస్ ప్రధాని చేసేంత వరకు యువజన కాంగ్రెస్ పోరాడుతుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం.